అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. హిందువులంతా ఎంతో వైభవంగా జరుపుకునే వేడుకల్లో శ్రీకృష్ణాష్టమి ఒకటి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం కృష్ణపక్షంలోని రోహిణి నక్షత్రంలో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటారు. ఈరోజు సోమవారం నాడు కన్నయ్యను పూజించుకోవాలి. కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుని పూజించడం వల్ల మన ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ రోజున కృష్ణుని పూజించడం వల్ల మీ పిల్లలకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారు. కాబట్టి కృష్ణాష్టమి రోజున కృష్ణుణ్ణి ఎలా పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు అలాగే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ కృష్ణాష్టమి రోజున భక్తిపూర్వకంగా మీ మనసులో జయకృష్ణ అని సమర్పిస్తే చాలు, సకల పాపాలని నశించి మోక్షప్రాప్తి కలుగుతుందని స్కంద పురాణం వివరిస్తుంది. కృష్ణాష్టమి రోజున చంద్రుడు వృషభ రాశిలో ఉంటాడు. కాబట్టి కృష్ణాష్టమి రోజున రాత్రి సమయంలో ప్రతి ఒక్కరూ చంద్రుడికి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణుని ఆశీర్వాదం మనపై ఉంటుంది. కృష్ణుడు జన్మించినప్పుడు ఎంతో శక్తివంతమైన అమృత గడియలు ఏర్పడ్డాయి. మళ్ళీ ఇన్నేళ్లకు ఈ సంవత్సరంలోని కృష్ణాష్టమి రోజున అమృత గడియలు పునరావృతం కావడం ఎన్నో జన్మల అదృష్టమని వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ ఆ శ్రీకృష్ణుని పూజించి మీ జన్మధన్యం చేసుకోండి. ఈ రోజున కృష్ణుణ్ణి పూజిస్తే గోదానం చేసిన పుణ్య ఫలితం, కురుక్షేత్రంలో బంగారం దానం చేసిన పుణ్యఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కృష్ణాష్టమి రోజున ఇంట్లో పూజ చేసేవారు బాలకృష్ణుని ఇంటికి ఆహ్వానిస్తూ మీ ఇంటి గుమ్మం బయట నుంచి మీ పూజ గది వరకు కృష్ణుని పాదాలను ముగ్గుతో గీయాలి. ఈ సంవత్సరం సోమవారం రోజున కృష్ణాష్టమి వచ్చింది. సోమవారం కృష్ణాష్టమి రావడం చాలా శుభసూచకం. ఈ కృష్ణాష్టమి రోజున పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి. కృష్ణాష్టమి రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో పాలను పోసి ఆ నీటితో స్నానం చేయండి. కృష్ణాష్టమి రోజున ఇలా స్నానం చేసిన వారికి జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. కృష్ణాష్టమి రోజున మీ ఇంటికి కృష్ణుని విగ్రహాన్ని తెచ్చుకొని ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది. రాధాకృష్ణుని ఫోటోకి కూడా పూజలు చేయొచ్చు. కృష్ణుని విగ్రహం లేని వాళ్ళు ఒక కలశం మీద కొబ్బరికాయలు పెట్టి కొబ్బరికాయ చుట్టూ పసుపు వస్త్రం వేసి కన్నయ్య రూపంగా భావిస్తూ ఇంట్లో పూజలు చేసుకోవచ్చు. పూజలో నైవేద్యంగా కృష్ణుడికి ఇష్టమైన పాలు, వెన్న, మేగడి వీటిలో ఏదో ఒకదాన్ని శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పిస్తే చాలామంది మరికొందరు కృష్ణుడికి నైవేద్యంగా బాలింతలకు పెట్టే మినప్పిండి పంచదార కలిపి పెడతారు. కృష్ణుడు అప్పుడే జన్మించాడు కాబట్టి ఆయన తల్లిని బాలింతరాలుగా భావిస్తూ ఈ ఆచారం మొదలైంది. కృష్ణాష్టమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న అష్ట కష్టాలన్నీ తొలగిపోయి కృష్ణుని అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలు లభిస్తాయి. ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణుని ఆలయాలకు వెళ్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందట. ముఖ్యంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ కృష్ణుని ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజను చేయించుకోండి. గుడిలో ఈ పూజను చేయించుకున్న వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి రోజున ఇంట్లో ప్రతి ఒక్కరూ పాల మీగడను కానీ వెన్నను కానీ తినాలి. ముఖ్యంగా మీ పిల్లలకు పాలు మీగడను తినిపించడం. కృష్ణాష్టమి రోజున ఇంట్లో పూజ చేయించే వాళ్ళకి మీ పూజలో కొన్ని తులసి ఆకుల్ని పెట్టుకోవాలి. పూజ చేసేవాళ్ళు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత 2 తులసి ఆకుల్ని తినండి. ఎందుకంటే ఈ కృష్ణాష్టమి రోజున దైవశక్తి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి కృష్ణాష్టమి రోజున తులసి ఆకులను తినడం వల్ల మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు.
ఈరోజు 12 గంటలకు శ్రీకృష్ణుడు జన్మించిన అమృత యోగం ఏర్పడింది. కాబట్టి ఈ అర్ధరాత్రి సమయంలో మాత్రం మీ ఇంటి పెద్ద ఎవరైనా సరే మనసులో జయకృష్ణ అని 3 సార్లు అనుకుంటే చాలు, ఆ కృష్ణుని అనుగ్రహం మీ కుటుంబం మీద ఉంటుంది. ముఖ్యంగా కృష్ణాష్టమి రోజున మీ ఇంటికి కృష్ణుడి విగ్రహాన్ని తెచ్చుకుంటే మీ పిల్లలకు చాలా మంచి జరుగుతుంది. మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు. కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ కృష్ణాష్టమి రోజున మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు కృష్ణునికి తులసిమాలను వేసి మీ మనసులో ఏదైనా కోరుకుంటే ఆ పరమాత్ముని అద్భుతమైన లీలలు వల్ల మీ మనసులో ఉన్న కోరికలు ఇట్టే తీరిపోతాయి. కాబట్టి కృష్ణాష్టమి రోజున మీ పూజ గదిలో ఉన్న కృష్ణుని పటానికి కానీ గుడిలో ఉన్న కృష్ణునికి కానీ తులసిమాలను సమర్పిస్తే మీ ఇంటికి చాలా మంచిది. ఈ కృష్ణాష్టమి రోజున 3 తమలపాకులను తీసుకుని ఒక్కో ఆకుపైన గంధంతో జై కృష్ణ అని రాసి మీ పూజ గదిలో పెట్టి పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఆ తమలపాకులను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోయి ధనాదాయం చాలా పెరుగుతుంది. మీ జీవితంలో అష్టదరిద్రాలు పోయి సుఖ సంతోషాలు ఏర్పడతాయి. అలాగే కృష్ణాష్టమి రోజున కృష్ణుని విగ్రహానికి రాఖీ కడితే చాలా మంచిది. శ్రీకృష్ణుడికి గోవులు అంటే చాలా ఇష్టం కాబట్టి కృష్ణాష్టమి రోజున మీకు వీలైతే గోమాతకు 2 అరటి పండ్లను పెట్టి నమస్కారం చేసుకుంటే 3 దేవతలకు పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే శ్రీకృష్ణుడికి నెమలి ఈకలు అంటే చాలా ఇష్టమట. కాబట్టి ఒక నెమలి ఈకని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు. మరీ ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి రోజున నెమలీకని ఇంటికి తెచ్చుకుంటే మీ భర్త సంపద బాగా పెరుగుతుంది. ఇంట్లో డబ్బు కొరత ఉండదు. కృష్ణాష్టమి రోజున జాజి పూలతో కృష్ణుని పూజిస్తే ఉద్యోగంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. పారిజాత పూలతో పూజిస్తే 12 రకాల కాలసర్పదోషాలు తొలగిపోతాయి. గులాబీ పూలతో పూజిస్తే శ్రీమంతులు అవుతారని వేద పండితులు చెబుతున్నారు. మల్లెపూలతో పూజిస్తే అనారోగ్య సమస్యలు ఇట్టే నయమైపోతాయి. గన్నేరు పుష్పాలతో పూజిస్తే ఇంట్లో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. జిల్లేడు పూలతో ఆరాధిస్తే భోగభాగ్యాలు వరిస్తాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా 10 అవతారాల్లో శ్రీకృష్ణ అవతారాన్ని గుర్తిస్తారు. శ్రీ మహావిష్ణువు ఎత్తిన 10 అవతారాల్లో శ్రీకృష్ణ అవతారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.